మూవింగ్ ఆన్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గులాబీ కండువాలు కప్పేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో జనగామ జిల్లా చిలుపూరులో ఉద్రిక్తత నెలకొంది. బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడిగా పొట్లపల్లి శ్రీధర్ రావు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆహ్వానించారు. ఆయనకు స్వాగతం పలికేందుకు చిన్నపెండియాల రాజవరం నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసుల చర్యలపై బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గులాబీ కండువాలు కప్పేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ చిన్న ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు ఫోన్ ద్వారా. ప్రశాంత్, అసలు అక్కడ ఘర్షణకు కారణాలు ఏంటి? పోలీస్ అధికారులు ఏమంటున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలు ఏమంటున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు జనగామ జిల్లాలోని చెల్పూరు మండల కేంద్రంలోని శ్రీ బుగులు వెంకటేశ్వర స్వామి చెల్పూరు దేవస్థానం కమిటీ అధ్యక్షుడిగా పొట్లపల్లి శ్రీధర్ రావు ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా వెళ్తున్న సమయంలో అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్లి తమ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేకు మా యొక్క గులాబీ కండువా కప్పి సోదర స్వాగతం పలుకుతామంటూ కూడా అటు చెల్పూరు మండలంలోని ఆ గ్రామాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి రావడమే కాకుండా అటు బీఆర్ఎస్ కండువాను కప్పి స్వాగతం పలకడానికి మేము వచ్చామంటూ కూడా అక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కు రావడంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేస్తుంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి వారిని అందరినీ కూడా అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు పంపించారు. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే అటు తాటికొండ రాజయ్య కావచ్చు, అక్కడికి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డైరెక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వచ్చేసి అటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున టెంపుల్ వద్దకు వచ్చి కడియం శ్రీహరిని అడ్డుకొని తమ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడని నిన్న స్పీకర్ వద్ద ప్రకటించడంతో అయితే తమ యొక్క పార్టీ కండువా కప్పుకోవాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కండువాలు పట్టుకొని అక్కడికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు రావడంతో ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దీంతో అయితే పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి చెల్పూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడ దేవస్థానము అధ్యక్షుడిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న పొట్లపల్లి శ్రీధర్ రావు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఈ యొక్క గొడవ జరగడంతో అయితే అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అయితే అటు బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్న కడియం శ్రీహరి అటు అనంతరము కాంగ్రెస్ లో చేరి అటు తన కూతురు కడియం ప్రాజెక్టు ఎంపీ టికెట్ ఇప్పించుకొని అటు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఈ నేపథ్యంలో నిన్న అటు స్పీకర్ వద్ద వాదనలు ప్రతివాదనల అనంతరము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని చెప్పేసి అటు చెప్పడము అఫిడవిట్ దాఖలు చేయడంతో అటు స్పీకర్ అనర్హత వేటును తోసిపుచ్చి అతను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాడని ప్రకటించిన నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు ఈ రోజు బీఆర్ఎస్ కండువా కప్పడానికి అక్కడికి చేరుకున్నారనేది అయితే మనకు తెలుస్తుంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అటు బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రశాంత్. మూసీ